టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఇవాల్టి రోజుల్లో కార్ అనేది ఒక బేసిక్ నీడ్ అండ్ బేసిక్ నెసెసిటీ అయిపోయింది. కాబట్టి ఎవరైనా కొత్త కారు కొనాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి మరి బడ్జెట్ పరంగా ఏదైనా సులువైన మార్గాలు ఉంటే చెప్పగలరు? కరెక్ట్ అన్నారండి. నీడ్ అయిపోయింది యాక్చువల్గా. అంటే మనం ఇప్పుడు ఎండకి తట్టుకోలేము, వర్షం పడుతున్నా తట్టుకోలేము, తట్టుకోలేకపోతున్నాం. అందులో పిల్లలు ఉన్నారంటే మటుకు ఖచ్చితంగా కార్ కావాల్సిందేనండి ఇప్పుడు. ఓకే, పిల్లలు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని బైక్ల మీద ఈ పొల్యూషన్కి తిప్పడం ఇది. అండ్ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి డెఫినెట్గా కార్ అనేది కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అదొక ఎక్స్పెన్స్ లాగా అయిపోయిందండి. అయితే కారు ఈఎంఐ ప్లస్ కార్ యొక్క మెయింటెనెన్స్, దానికి కావాల్సిన ఫ్యూయల్, ఇవన్నీ అప్రాక్సిమేట్లీ తక్కువలో తక్కువ 20-25,000 పర్ మంత్ అయితే ఖర్చు అయిపోతుందండి ఖచ్చితంగా. కొన్నిసార్లు ఈఎంఐకే 15-20,000 అవుతుంది. సో పెట్రోల్ ఎక్స్పెన్స్ 30-35 వరకు వెళ్తుంది. ఇదేంటంటే ఒక్కసారి పెట్టే ఎక్స్పెన్స్ కాదు. ఈవెన్ మనం 25 ఇయర్స్లో జాబ్ స్టార్ట్ చేసామంటే ఈవెన్ 60 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతానే ఉంటుంది ఎక్స్పెన్స్. ఓకే, అయితే ఒక స్ట్రాటజీ, నేను ఒక స్ట్రాటజీ చెప్తాను. ఇదేంటంటే మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము, వేరే వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అవుతే, కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఫాలో అవుతే, మీరు ఎవ్రీ 5 ఇయర్స్ కొత్త కారు కొనుక్కోవచ్చు. అలా లైఫ్ లాంగ్ కొనుక్కోవచ్చు, మీ పాకెట్లోంచి ఒక 1 రూపీ కూడా పెట్టకుండా. ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి ఒక కొత్త కారు కొనుక్కోవచ్చు. నేనైతే ఇప్పటికే స్కూటర్ మీద తిరుగుతున్నా. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ గా చెప్పాక నేను కూడా ప్లాన్ చేస్తాను. డెఫినెట్గా మీకు వర్కౌట్ అయ్యే ప్రాసెస్ అండి ఇదేంటంటే ప్రాక్టికల్గా ఆల్రెడీ ఫాలో అయ్యి అవుతున్న ఇది కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీకు కూడా. జనరల్గా ఇది ఇంకా 25 ఇయర్స్ వాళ్ళకైతే కనుక ఇంకా అద్భుతంగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ 35 వాళ్ళు కూడా చేయొచ్చు, బట్ 25 వాళ్ళకైతే ఇంకా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఎవ్రీ డే జాబ్ స్టార్ట్ అవ్వగానే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఎందుకంటే ఒక 5 ఇయర్స్ తర్వాత ఇంకో కొత్త కార్ మళ్ళీ కావాలి అని చూసేది యంగ్స్టర్స్ ఎక్కువ మటుకు. ఒక 5 ఇయర్స్ నడపగానే దాని ఈఎంఐ అయిపోయిన తర్వాత మనకు కొంచెం బోర్ కొడుతుంది ఆ కారు, కొత్త కారు మార్చాలని ఉంటుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ కార్కి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పటి నుండి. అందుకని కొత్త కార్ తీసుకోవడం బెటర్, దాన్ని రిపేర్ చేయించడం కంటే. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక 500 రూపీస్ ఎవ్రీ డే, 500 రూపీస్ ఎవ్రీ డే మీరు పక్కన ఒక 10 ఇయర్స్ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ 25 ఇయర్స్ పర్సన్ 500 రూపీస్ పర్ డే అంటే అరౌండ్ 15,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి. ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ ఎస్ఐపిలో నెక్స్ట్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. చేస్తే ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 18 lakhs అవుతుంది. అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ మీ టోటల్ ఫండ్ వాల్యూ కాస్త 35 lakhs అవుతుందండి మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, ఇప్పుడు ఈ 35 lakhs అయిన రోజు యువర్ డన్, మీ గోల్ అచీవ్ అయినట్టే. ఇదేమైందంటే యాక్చువల్గా మనం 10 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటాం. దాంట్లో కొంతమంది 7 ఇయర్స్లో కూడా అచీవ్ చేస్తారు, కొంచెం స్పీడ్గా అమౌంట్ ఎస్ఐపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ. ఇంకొంతమందికి మార్కెట్స్ బాగా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చి 12 అన్న దగ్గర 15%, 20% రిటర్న్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు 9 ఇయర్స్లోనే గోల్ అచీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే 35 lakhs అక్యుములేట్ అయిన రోజు వీఆర్ డన్. మనం అనుకున్న టార్గెట్ అచీవ్ అయిపోయినట్టే, మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ప్లానింగ్. మీరు వన్స్ దిస్ 35 lakhs అక్యుములేట్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే 12 lakhs ఇనీషియల్గా మాత్రం మీరు 12 lakhs కార్ కొనుక్కోవచ్చండి. ఓకే, 12 lakhs కార్లో ఫస్ట్ 2 lakhs మాత్రం మీరు డౌన్ పేమెంట్ ఇస్తారు. ఈ 35 lakhsలో నుంచి 2 lakhs తీసి 2 lakhs డౌన్ పేమెంట్ ఇస్తారు. ఓకే, ఈ మిగతా 10 lakhs ఏం చేస్తారంటే కార్ లోన్ తీసుకుంటారు నెక్స్ట్ 5 ఇయర్స్కి. ఈ కార్ లోన్కి ఈ 5 ఇయర్స్ టెన్యూర్ విత్ 9% ఇంట్రెస్ట్ అవుతే కనుక అరౌండ్ 20,000 పర్ మంత్ ఈఎంఐ వస్తుంది కార్కి. ఓకే, ఈ ఈఎంఐ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్లో మనకున్న 33 lakhsలో నుంచి ఎస్డబ్ల్యూపీ పెడతామండి. ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనమాట. ఓకే, నేను ఇంతకుముందు కూడా ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ గురించి డిస్కస్ చేశానండి. మళ్ళీ ఒక్కసారి అంటే కొత్తగా చూస్తే వాళ్ళందరికీ ఒక్కసారి జస్ట్ బ్రీఫ్ ఇస్తాను.
మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఎస్ఐపిలోనేమో ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్లోంచి అమౌంట్ డిడక్ట్ అవుతూ మీరు యూనిట్స్ని కొంటా ఉంటారు. ఎస్డబ్ల్యూపిలో ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఎస్ఐపికి రివర్స్ అవుతుంది. మీరు లంసమ్ అమౌంట్ ఆల్రెడీ అక్యుములేట్ చేసిన యూనిట్స్ నుండి ఎవ్రీ మంత్ మన యూనిట్స్ని అమ్మేసుకొని మన బ్యాంక్ అకౌంట్లోకి రివర్స్గా అమౌంట్ వచ్చి పడతా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఓకే, ఇప్పుడు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాంక్ ఎఫ్డీలో పెట్టి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టుగా, లేదా ఒక ఫ్లాట్ కొని దాని రెంటల్ ఇన్కమ్ ఎట్లాగైతే తీసుకుంటామో అట్లా రెంటల్ ఇన్కమ్ తీసుకున్నట్టుగా ఎస్డబ్ల్యూపి కూడా ఒక ఆప్షన్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు కావాల్సిన విత్డ్రావల్ ఇస్తూనే మన క్యాపిటల్ కూడా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఓవర్ నైట్ అయ్యేది కాదు. ఎట్లాగైతే ఎస్ఐపి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతూ స్లోగా గ్రో అవుతుందో, అట్లాగే ఎస్డబ్ల్యూపిలో కూడా మనకి యూనిట్స్ అమ్ముతున్నా కొద్దీ మన యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి, కానీ మన ఎన్ఏవి ఏదైతే ఉంటుందో, మన యూనిట్ రేట్ ఏదైతే ఉందో అది స్లోగా గ్రో అవుతుంది అనమాట. మీకు ఎవ్రీ 5 ఇయర్స్కి దాని డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు లాస్ట్ 15-20 ఇయర్ హొరైజన్ చూస్తే 33 lakhs పెట్టిన వాళ్ళకి ఇవాళ క్రోర్స్లో ఉందండి. సో నేను అంత కూడా చెప్పట్లేదు, జస్ట్ 33 lakhs పెడతాము. నెక్స్ట్ 5 ఇయర్లో ఈ 33 lakhsలో నుంచి మనకు కావాల్సిన ఈఎంఐ ఈ 7 to 8% విత్డ్రావల్ మాత్రమే పెడతాం, మనం ఎక్కువ కూడా పెట్టట్లేదు. ఈవెన్ కన్జర్వేటివ్ ఫండ్స్లో, ఈవెన్ లార్జ్ క్యాప్స్ బ్లూ చిప్స్ లాంటి ఫండ్స్లో పెట్టుకున్నా, లేదా మీరు ఈవెన్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లాంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టుకున్నా మనకి విత్డ్రావల్ 7 to 8% వరకు తీస్తే నో ప్రాబ్లం అండి. మనం విత్డ్రావల్ తీస్తూ ఉంటాము, స్లోగా ఎవ్రీ 5 ఇయర్స్కి మన క్యాపిటల్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, మనం కార్కి 35 lakhsలోంచి 2 lakhs డౌన్ పేమెంట్ ఇచ్చేసాము, మిగతా 33 lakhsలోంచి మన ఈఎంఐ కార్కి ఈఎంఐ పే చేసుకుంటుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఒక 1 రూపీ పెట్టకుండా ఫస్ట్ 5 ఇయర్స్ మీరు కార్ కొన్నారు, ఎట్ ద సేమ్ టైం దాని ఈఎంఐ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు డౌన్ పేమెంట్ కట్టారు అండ్ ఈఎంఐ మీరు కట్టలేదు. 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే మీరు కొన్న 12 లక్షల కార్ ఏమవుతుంది అంటే వర్స్ట్ కేసులో దానికి ఒక 5 lakhs అయినా వస్తాయండి, దాన్ని మీరు తీసేస్తే. ఈ పాత కార్ని మీరు డౌన్ పేమెంట్గా ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ తర్వాత మీరు ఈవెన్ ఫస్ట్ 12 lakhs కార్ కొన్నారు కదా, తర్వాత 5 ఇయర్స్ తర్వాత మీరు 18 lakhs కార్ కొనుక్కోవచ్చు. 12 lakhs కాదు, 18 lakhs కార్ కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మీరు అప్గ్రేడ్ అవుతున్నారు. 5 lakhs పాత కార్ డౌన్ పేమెంట్ ఇచ్చేసారు, మళ్ళీ ఇంకో 13 lakhs మీరు కార్ లోన్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళు మాత్రం 20 lakhs కార్ కొనుక్కున్నారండి, టు బి వెరీ హానెస్ట్. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత 20 lakhs కార్ కొనుక్కున్నారు. నేను మరీ వర్స్ట్ సిచ్యువేషన్లో చెప్తున్నాను. ఇక్కడ 33 lakhs కాస్త ఈవెన్ డెస్పైట్ ఆఫ్ ది విత్డ్రావల్ మన ఈఎంఐ తీసేసిన తర్వాత కూడా రఫ్లీ అరౌండ్ ఒక 40 lakhs వరకు అవుతుంది. ఇది మరీ వర్స్ట్ కేసులో చెప్తున్నాను. ఆ తర్వాత 5 ఇయర్స్లో ఏమైంది, 20 lakhs కార్ కాస్త మీరు 30 lakhs కార్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత 5 ఇయర్స్ ఏమైంది, మీరు 30 lakhs కార్ కాస్త 40-45 lakhs కార్ కూడా కొనుక్కోవచ్చు. ఇలాగా ఒక 25 ఇయర్స్ వాళ్ళు ఒక 10 ఇయర్స్ టైం పెట్టుకొని ఈ 35 lakhs కనుక అక్యుములేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్, అంటే 80, సపోజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ 80-85 వరకు అనుకోండి, వాళ్ళు మారుతి దగ్గర నుంచి మొదలుపెట్టి బెంజ్ BMW వరకు కూడా కొనుక్కోవచ్చు అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఒక్క సింగిల్ రూపీ కూడా వాళ్ళ పాకెట్లోంచి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కారు కొనుక్కోవచ్చు. బేసిక్గా ఏమవుతుందంటే 5 ఇయర్స్ తర్వాత ఎవరికైనా, మీకైనా నాకైనా కారు మార్చాలనిపిస్తుందండి. కానీ ఆల్రెడీ ఇప్పుడే ఈఎంఐ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడేం మారుస్తాంలే అని అనుకుంటాం, దాన్నే రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఒక స్ట్రాటజీ ఉందనుకోండి, 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. అండ్ 100% మనం ఎవ్రీ 5 ఇయర్స్ కార్ చేంజ్ చేసుకుంటాం. మనకంటే మన పాకెట్లోంచి డబ్బులు పెట్టట్లేదు అన్నప్పుడు మనం కొంచెం లగ్జరీగా అయినా సేఫ్టీ కార్స్కి అయినా వెళ్తాము. అయితే ఇక్కడ ఒక ఫైనల్గా ఒక చిన్న పాయింట్ చెప్తానండి. 2 things. ఒకటి, ఎస్డబ్ల్యూపి ఎస్ఐపి అనేది డెఫినెట్గా ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ కాంబినేషన్ అండి, అన్డౌటెడ్లీ. ఇట్స్ అ వర్కింగ్ అవుట్ ప్రాసెస్ అది. కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొన్నట్టు, ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ లేకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు సొంత ప్రయోగాలు చేయకూడదు. నేను లాస్ట్ టైం ఎస్డబ్ల్యూపి చెప్పినప్పుడు, ఎస్ఐపి చెప్పినప్పుడు ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన వర్క్ వేరే ఉంటుంది, మనము మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీనికి మాత్రం ఖచ్చితంగా ఒక ఎంఎఫ్టీ కానీ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం ప్లాన్ తీసుకొని సలహా మేరకు మాత్రమే దాంట్లోని సాధక బాధకాలను ఒకసారి మనం రివ్యూ చేసుకుని దాంట్లో లాభ నష్టాలను బేరీజ్ వేసుకొని ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకుని మాత్రమే
ఫర్దర్గా ముందుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఊరికే కేవైసీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, ఇవేంటంటే ఒక సర్జరీ లాంటివి. ఇప్పుడు నార్మల్ ఫీవర్ వచ్చిందంటే మెడికల్ షాప్కి వెళ్తామండి, కానీ సర్జరీ మనం చేసుకోలేం కదా. అలాగా ఇది ఒక సర్జరీ లాంటి కాన్సెప్ట్ అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఒక మంచి రైట్ అడ్వైజర్ దగ్గర నుంచి వెళ్ళాలి ఒకటి. రెండవది, ఇది కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, నేను 25 years నుంచి 35 years మరి నేను కారు కొనొద్దా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అంటే మీరు కారు కొంటే కొనుక్కోండి, కొనుక్కున్నా సరే ఇది ఈ ఇంప్లిమెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాను మీకు. మీరు టెంపరీ సొల్యూషన్ దగ్గర నాకు ఈ ఫస్ట్ 5 years కార్ కావాలి నాకు అంతే అని అలా మూర్ఖంగా ఆలోచించడం కంటే, మనం ఇట్లా ఇప్పుడు కొంచెం ఇలాంటి ప్లాన్స్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం ఎక్కువ ఈజీగా అవుతుంది అనేది మనం ఆలోచించుకొని లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించుకోవడం అనేది బెటర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 things నేను లాస్ట్లో చెప్దాం అనుకున్నాను. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. దయచేసి పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ సలహా తీసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.